వెల్కమ్ టు ఎసెట్ ప్రీ కన్స్ట్రక్షన్స్ యువర్ డ్రీమ్ వి మేక్. ఈరోజు మన టాపిక్ లాటరైట్ బ్రిక్స్. ఇది రాక్ నుంచి వస్తుందండి. ఇది జనరల్గా మనకి కర్ణాటక, బీదర్ ఆ ఏరియాలో దొరుకుతుంటుంది. అంటే ఇది కొండరాయి నుంచి వచ్చినటువంటి బ్రిక్. ఇది ఏంటంటే మనం రాయిని తెచ్చుకొని మనకు కావాల్సిన విధంగా మనం కట్ చేసుకోవచ్చు. అంటే 9 ఇంచులు కావచ్చు, 12 ఇంచులు కావచ్చు, 1 ఫీటు లెంత్ తోటి మనం ఎంతైనా కట్ చేసుకోవచ్చు. ఈ బ్రిక్లో మెయిన్ యూసేజ్ ఏంటంటే కూలింగ్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి మన కాలమ్స్ కానివ్వండి, బీమ్స్ కానీ మనం కట్టుకోవాల్సిన పని ఉండదు. సో కాస్ట్ కటింగ్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధానానికి లాటరైట్ బ్రిక్స్ బాగా ఉపయోగపడుతుంది. మనకి తెలంగాణకి, ఆంధ్రాకి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి మన సస్టైనబిలిటీ హౌసెస్కి ఇది తక్కువ బడ్జెట్లో నిర్మించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టోన్ ఇది. ఈ బ్రిక్లో మేజర్గా ఏంటంటే మన కటింగ్ ఒకటి జాగ్రత్త టూల్స్తో కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టూల్ కటింగ్ ఎంత ఫినిషింగ్లో మనం చేయాల్సింది అంటే ఈ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి, స్టోన్ ప్రోడక్ట్ కాబట్టి మనం వర్షపు నీళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు చెమ్మ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని మనం అవాయిడ్ చేయడానికి బయట ట్రాన్స్పరెంట్ మనం వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేసుకుంటే దీనికి చాలా బాగుంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకి జస్ట్ మనకు కావాల్సిన సైజులోని రాక్ తెచ్చుకొని మనకు కావాల్సిన 9 ఇంచులు కానీ 12 ఇంచులు కానీ మనం కట్ చేసుకొని దీనికి కావాల్సిన నీట్గా ఫార్మింగ్ చేసుకొని దీన్ని కొంచెం నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మన సస్టైనబిలిటీ హౌస్ చాలా తక్కువ ఖర్చుతోటి, క్రాస్ వెంటిలేషన్ తోటి మన త్వరగా నిర్మాణం అవుతుంది. ఇటువంటి ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా సరే, ఇలాంటి ఏదైనా చిన్న చిన్న టిప్స్ తోటి మన తక్కువ బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కనుక ఎసెట్ ప్రీ కన్స్ట్రక్షన్ సంప్రదించండి.